వీడియో చూసే మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి టాపిక్లోకి వెళ్తే ఎప్పుడెప్పుడా అని చెప్పేసి లక్షలాది మంది అభ్యర్థులు, నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఎదురుస్తున్నటువంటి నోటిఫికేషన్లు ఏదైనా ఉన్నాయంటే రైల్వే నోటిఫికేషన్లు. ఇక ఆ రైల్వేల నోటిఫికేషన్ సంబంధించినటువంటి కొలువుల జాతర మొదలైంది. ఏఎల్పి మొదటి నోటిఫికేషన్గా విడుదల చేయడం అనేది జరిగింది. వాటితో పాటుగా ఆర్పిఎఫ్, గ్రూప్ డి, ఎన్టీపీసీ నోటిఫికేషన్లు కూడా ఇక వరుస పెట్టుకుని రావడానికి అవకాశం అనేది ఉంది. ఆ యొక్క నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఒక ఛానల్కి ఇచ్చేటటువంటి ఇంటర్వ్యూలో భాగంగా కేంద్ర రైల్వే మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు మాట్లాడుతూ 1,50,000 పోస్టులకు ఇప్పటివరకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యిందని చెప్పేసి, నెక్స్ట్ ఈ యొక్క రైల్వే ఉద్యోగాలకు సంబంధించి నాన్ టెక్నికల్ మరియు టెక్నికల్ పోస్టులతో పాటు ఏఎల్పి, గ్రూప్ డి మిగిలిన అన్ని నోటిఫికేషన్లకు కూడా నోటిఫికేషన్లు వెలువరిస్తామని చెప్పేసి వారు పేర్కొన్నారు. అందుకు తగినట్లుగానే మొదటిగా ఈ యొక్క ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చేసరికి విడుదల కావడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క ఏఎల్పి నోటిఫికేషన్లోనే కరోనాకు సంబంధించినటువంటి వయో సడలింపును కూడా పెంచడం అనేది జరిగింది. ఈ యొక్క ఏఎల్పి నోటిఫికేషన్కి వచ్చేసరికి అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 31/1/2024. దీనికి ఆఖరి తేదీ వచ్చేసరికి 19/2/2024. ఇందుకు సంబంధించినటువంటి CBT 1 పరీక్ష వచ్చేసరికి జూను మరియు ఆగస్టు 2024 మధ్య జరుగుతుంది. CBT 2 వచ్చేసరికి సెప్టెంబర్ 2024లో జరుగుతుంది. యాటిట్యూడ్ టెస్ట్ వచ్చేసరికి నవంబర్ 2024లో జరుగుతుంది. అలాగే 2025లో జనవరి నెలలో ఇంకొక ఏఎల్పి నోటిఫికేషన్ రావడానికి కూడా అవకాశం అనేది ఉంది. ఇందుతో పాటుగా ఈ యొక్క ఫిబ్రవరిలో ఆర్పిఎఫ్ నోటిఫికేషన్లు, అలాగే ఆర్ఆర్బి, గ్రూప్ డి నోటిఫికేషను, ఎన్టీపీసీ కూడా వెలువడడానికి సంపూర్ణమైనటువంటి అవకాశం అనేది ఉంది. సో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ప్రిపరేషను ఆపొద్దు. డెఫినెట్గా అన్ని నోటిఫికేషన్లు పడతాయి. మీ యొక్క ప్రిపరేషన్ను కొనసాగించండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.